ఇప్పుడు చాలా గొప్ప హై పాయింట్ చెప్పారు, నిజంగానే అందరూ మెచ్చుకోదగ్గ విషయం అది. ఆ 3 సినిమాలు ఏమంటే వెంకటరామయ్య చెప్పారు కదా, ఇప్పుడే అనుకున్నా, వెంకటరామయ్య గారి తాలూకా ఒకటి, ఓ సుకుమారి ఒకటి, మిస్టర్ మిడిల్ క్లాస్. దీంట్లో వెంకటరామయ్య గారి తాలూకాలో నేనే వెంకటరామయ్య సార్, లీడ్ క్యారెక్టర్, టైటిల్ రోల్. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పుకోవాలని అనుకుంటే, నేను ఇంతవరకు నటించినటువంటి సినిమాలు నేను కూడా కౌంట్ చేసుకోలేదు సార్. కానీ నాకు నన్ను ఒక పరీక్ష పెట్టిన సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. అవునా? నాకు అంత గాఢంగా నచ్చినటువంటి పాత్ర, అంత గాఢంగా నేను బాగా కష్టపడి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా, ఇష్టపడి చేసిన సినిమా కూడా. అటువంటి సినిమా విధివశాత్తు అది కొంచెం ప్రమోషన్ లేక, దానికి పెట్టుబడులు లేక, ప్రొడ్యూసర్ గారు కొంచెం అంటే మంచి డబ్బులు ఖర్చు పెట్టే స్థాయిలో లేకపోవడం వల్ల దానికి సరైన పబ్లిసిటీ లేక అది పోయింది. అట్లా ఇక ఓటీటీలో వస్తే మనం చెప్పలేం, కానీ థియేటర్లో రిలీజ్ కాలేకపోయింది సార్. అయినా కూడా థియేటర్లో కొంత జనాలు వెళ్ళలేకపోయారు, ప్రమోషన్ లేక వెళ్ళలేకపోయారు. కానీ చూసిన వాళ్ళు మాత్రం దాన్ని 10 మంది చూస్తే 150 మంది వచ్చే పరిస్థితి, అది అంత గొప్ప సినిమా. అదేలేండి, మీరు మధ్యలో అలాంటి ఈ ప్రయాణంలో అటువంటి మజిలీలు కూడా ఉంటాయి అన్నీ. కానీ ఆ సినిమా చూడదగ్గ సినిమా సార్, ఓటీటీలో వచ్చినా చూడండి. డెఫినెట్గా చూస్తానండి, ఎందుకంటే మీరు అంత ప్రత్యేకంగా చెప్పారు. మీ మీదే క్యాపిటలైజ్ చేసి కథ, టైటిల్ రోల్. సుధా గారు నాకు వైఫ్ క్యారెక్టర్. సుధా గారు వైఫ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు మేడం గారు. వెరీ నైస్. ఇంకా ఆవిడే ఉంది, వెటరన్ ఆర్టిస్ట్ కదా. చాలా మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారండి. ఇప్పుడు మీ కెరీర్లో లోయెస్ట్ పాయింట్గా చెప్పారు, అది లోయెస్ట్ పాయింట్ అనేది. లోయెస్ట్ పాయింట్ హై పాయింట్ చెప్పారు ఇందాకలా, 3 క్యారెక్టర్లను చాట్ జీపీటీ చెప్పింది. లోగా మీరు బాగా లోగా కృంగిపోయి ఎందుకు జరిగింది ఇలాగా, ఆ విధంగా ఉండాల్సింది. సూపర్ డూపర్ హిట్ కావాల్సిన సినిమా అదే కదా, అంతే బాధ కలిగించింది. దానికి ఏదో కర్ణుడి చావుకి అంతే కారణం, ఇదొకటే కారణం, ఆర్థిక కారణం ఒకటే, మిగతా ఏ కారణం లేదు దానికి. ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోవటము, ఎక్కువ థియేటర్లో రిలీజ్ కాకపోవటము, ఈ ఈవెంట్ కొన్ని చేయకపోవటము, దానికి కలిగిన నష్టం. అది మీరు అసలు బేసిక్గా కొరియన్ కనకరాజులో మీ క్యారెక్టర్ భలే తమాషాగా ఉందండి. థ్యాంక్ యూ సార్. సినిమా కూడా చాలా పెద్ద హిట్. అవును సార్, సూపర్ డూపర్. నిన్ననే ప్రెస్ మీట్ జరిగింది. అవును, సక్సెస్ మీట్ అయిందిగా, చిరంజీవి గారు వచ్చారు దానికి. మీ గురించి మీరు వెళ్ళిపోయారు అప్పటికి, చిరంజీవి గారు మిమ్మల్ని వెతికారు కూడా, ఎక్కడ మురళీధర్ గౌడ్ గారు ఎక్కడ అని స్టేజ్ మీద మిమ్మల్ని అందరు నోటీస్ చేశారు. మీరు కావాలంటే వీడియోలో చూడొచ్చు అది. అవునా సార్? సార్కి నా ధన్యవాదాలు. ఏం చేసాం సార్, అక్కడ కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అయ్యో. ఇక్కడ ఒక విషయం చెప్పాలి సార్, నాకు ఉన్న ఒక లోపం నేను ఇంతకు ముందే మీకు ఒకసారి చెప్పాను, నాకు కొంచెం మెమరీ పవర్ తక్కువ సార్. అంటే మనుషులు గుర్తుపెట్టారు, దానికి మీరు అన్నారు అదేంటి సర్వీస్ బుక్లో మీరు మీ లాంగ్ కెరీర్లో మీరు సర్వీస్ బుక్ చూడకుండానే మీరు అందరి పేర్లు పూర్తిగా సర్నేమ్తో చెప్పేవాళ్ళట కదా అని మీరు అడిగారు. అవి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, కానీ ఈ కొంతమంది వ్యక్తులు నాకు తెలియరు సార్. ఇక్కడ నేను నాలోని కొన్ని లక్షణాలు కూడా మీకు చెప్తాను సార్, కొన్ని సందర్భం అవసరమా. ఇప్పుడు సినిమా రంగంతో నాకు పరిచయం తక్కువ. అవును. నేను ఇప్పుడు చేస్తున్న పద్ధతి కూడా, నేను అవలంబిస్తున్నటువంటి పద్ధతి కూడా ఎలాంటిదంటే సార్, ఇప్పుడు షూటింగ్ ఉంది అంటే లొకేషన్కి వెళ్ళడము, మేకప్ అవ్వడం, కాస్ట్యూమ్ వేసుకోవడం, పిలుస్తున్నారంటే వెళ్ళడము, షార్ట్ చేసుకోవడం, నా పని ఏదో చూసుకోవడం, మళ్ళీ తిరిగి రావడం, కూర్చోవడం. అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడను, ఎవరిని పలకరిస్తే తప్ప నేను మాట్లాడను, నాకైనా వెళ్ళాను. ఈ క్రమంలో ఎవరు అన్నది కూడా నాకు తెలియదు సార్. ఈవెన్ ప్రొడ్యూసర్ గారు అక్కడ ఉన్నా కూడా, ఇంకెవరన్నా అక్కడ ఉన్నా కూడా, ఇంకెవరన్నా నాకు సినిమాల ద్వారా కానీ, లేకుంటే ఏమైనా పత్రికల ద్వారా కానీ ఎవరైనా ఎప్పుడైనా విని ఉంటేనేమో అరే సారీ నా పలానా అని చెప్పేసి అని. కానీ కొత్త వాళ్ళ పేర్లు, నాకు తెలియని పేర్లు ఎవరైనా ఉంటే అక్కడ ఎవరైనా కూర్చున్నా కూడా నాకు తెలియదు. అదే ఉందిలేండి, మేము రెగ్యులర్గా ఇండస్ట్రీలో మీడియాగా తిరుగుతున్న మాకు కూడా కొంతమంది తెలియరు, అయితే పలానా వ్యక్తి అని. అయితే నిన్న ఏం జరిగింది సార్, నిన్న అందరం ముందు వరుసలో కూర్చున్నాం, నేను కూర్చున్నాను ముందు వరుసలో, చూశాను నేను. కూర్చున్నారు, నన్ను స్టేజ్ మీద పిలిచారు, వెళ్ళాను, 2 నిమిషాలు మాట్లాడాను, వచ్చాను, కింద కూర్చున్నాను. ఆ తర్వాత నిర్మాత రాజీవ్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను అన్నారు. నేను ఎక్కడి నుంచి లేస్తారా రాజీవ్ రెడ్డి గారు అని నేను చూస్తున్నాను, ఎందుకంటే రాజీవ్ రెడ్డి గారు ఎవరు నాకు తెలియదు. ఓకే. చూస్తుంటే నా పక్కన నిలబడ్డ కొంతమందిలోంచి ఒక అతను లేచి స్టేజ్ మీదకి పోయాడు. నా గుండె జల్లమన్నా సార్. అంటే ప్రొడ్యూసర్ గారు ఇంతసేపు నిలబడి ఉంటే నేను కూర్చున్నాను,
తప్పు కదా అనిపించింది. కానీ నాకు అతను తెలియదు, తెలియపోతే మీరు రాజిరెడ్డి గారు తెలియదు. ఆయన స్టేజ్ మీకు వెళ్ళిన వెంటనే చూశాను ఒక నిమిషం, అక్కడ ఏది ఖాళీ లేదు. ఆయన కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నిలబడడానికి వీల్లేదు, కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి లేచాను. లేచి చుట్టుపక్కల చూశాను, పెద్ద క్రౌడ్, నిలబడడానికి కూడా చూడలేదు, బయటకు వచ్చి వెళ్ళిపోయాను. ఇది జరిగింది. లేకుంటే నేను చివరి వరకు ఉండాలనుకున్నాను, సార్తో కూడా కలవాలని, ఎందుకంటే సార్తో సినిమా చేస్తున్నాను కదా. ఏ సినిమా అండి? బాబీ గారిదా? ఓకే. నేను ఏదో మీ టైటిల్ కూడా లీక్ చేశారు చిరంజీవి గారు. చేసి చేయరాడు చేశారు కదా, దాన్ని లీక్ అంటారు కదా, చెరువు లీక్స్ అంటారు దాన్ని అని అడగాలే. నాకు కూడా సార్తో నేను మాట్లాడాలి ఉండే, కానీ ఆ క్రౌడ్లో మాట్లాడకపోతుంటే షూటింగ్ లోకి లేదు సార్, ఇంకా క్యారెక్టర్ ఎంటర్ అవ్వాల ఈ ఎండింగ్లో. ఓకే, ఈ మంత్ ఎండింగ్ అంటే టైటిల్ అనౌన్స్ అయిపోయాక ఎంటర్ అవుతారు మీరు. అంతే, 22 కదా రిలీజ్. 22. వెరీ గుడ్. అంటే ఏ క్యారెక్టర్ కూడా సంతోషంగా ఉంది సార్, చిరంజీవి గారితో చేయబోతున్నాను అటువంటి సంతోషం ఒకటి. అవునా? ఇంతకుముందు 2 సినిమాలు మిస్ అయినాయి. ఏ సినిమాలు? గాడ్ ఫాదర్ ఒకటి, విశ్వభార్ ఒకటి. అయ్యో, వివిధ కారణాల వల్ల అవి మిస్ అయినాయి. వివిధ కారణాలు అంటే వివిధ భారతీయుల్లో మీరు చెప్తే ఎలాగా? వివిధ కారణాలు అంటే నా పొరపాటు లేదు దాంట్లో. వాళ్ళకి ఏంటంటే డేట్లు ఇచ్చి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేసి చివరికి క్యారెక్టర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అది అదే అంటే మీ పోస్ట్ పోన్ చేశారా? వాళ్ళు నేను ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తాను సార్, వాళ్ళు అడిగినప్పుడు డేట్లు ఇచ్చాను. డేట్లు ఇచ్చాను, ఎదురు చూశాను, ఏమైంది అని కూడా అడిగాను. రేపు డేట్ ఉంటే కూడా పోస్ట్ పోన్ అయింది అన్నారు. ఆ విధంగా వెళ్ళిపోయింది. ఇది కూడా ఒకసారి పోస్ట్ పోన్ అయింది. 2వ డేట్ ఇది రేపు వచ్చేది. బాబీ గారు అదేలేండి. అంటే ఇవన్నీ ఇంకా ఆల్ ఇన్ ది గేమ్ సార్ కెరీర్ లో. అంతే. ఏది ఇప్పుడు మీరు ఇంకా ఈ క్యారెక్టర్ కి మురళీధర్ గౌడే అని ఫిక్స్ అయ్యేటట్టుగా మీకు రావాలి, అప్పుడు రావాలి, ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. రాలేదు సార్, ఇంకా రాలేదా? రాలేదు, ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ పోతున్నాయి. డేట్ లేదన్నంత మాత్రాన పోతున్నది. 1 day 2 days అడిగే. ఇప్పుడు 5 రోజులు అడుగుతారు సార్, 5 రోజులు అడిగితే 4 రోజులు కలుస్తాయి, 1 రోజు కలవదు దాంట్లో. ఆ 1 రోజు కలవకపోతే వెళ్ళిపోతున్నాయి. అయ్యో. అంటే ఇక నేను కూడా సరిపెట్టుకుంటున్నా, ప్రాప్తం ఎవరికి ప్రాప్తం, పాత్ర కూడా ఎవరికి ప్రాప్తం అంటే వాళ్ళకి దక్కుతుంది సార్. అదేలేండి. అంటే మీరు ఆర్టిస్ట్ గా మీరు స్టేజ్ మీద నటించారా? మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాను అంటే చేస్తాను సార్, ఇప్పటికి నాకు ఇష్టమే. అదే గంభీరంగా ఉన్న మీరు ఫస్ట్ టైం కొరియన్ కనకరాజులో కొంచెం లైటర్ మూమెంట్లు చేశారు. నేను మాట్లాడింది దానికి అర్థం అవట్లే, అది మాట్లాడింది నాకు అర్థం అవట్లే, కమ్యూనికేషన్ కొంచెం మీలో గాంధీ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నారు. దాన్ని కూడా సిగ్నల్ అయిపోయినప్పుడు వాడికి మంత్రాలు చెప్పేది కూడా స్టిల్ ఫ్రేమ్ కూడా నవ్వించిందండి. అవును సార్, ఫ్రేమ్ ఇదైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది కదా, సిగ్నల్స్ కట్ అవగానే స్టక్ అయిపోతుంది కదా. దానికి కూడా విపరీతంగా నవ్వారండి జనం. ఇప్పుడు అవిరాజ్ గారి సినిమాలో కూడా శ్రీ విష్ణు హీరో, మైత్రి మూవీస్ వాళ్ళని చేస్తున్నాను, దాంట్లో కూడా డిఫరెంట్ రోల్. అవునా? కామెడీ డెఫినెట్ గా మీరు నవ్వుతారు దాంట్లో. అవునా? ఖచ్చితంగా నవ్వుకుంటారు. అదే ఆ విధంగా ఉన్నది, అది వెరీ నైస్. ఆ విధంగా ఉన్నది.